అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఇలా ఫోటోలో చూపిస్తున్న విధంగా ఈ మొక్క చూడండి. ఇది మన అందరికీ తెలిసినటువంటిదే. మన మల్లెపూల్లోనూ కనకాంబరాల్లోనూ మధ్యలోకి వేసి కడతారు. చాలా చాలా బాగుంటుంది. మరువం అంటారు. మంచి సువాసన ఉంటుంది. ఈ చిన్న కుండీలో మరువం అండి. దీన్ని కట్ చేసిన తర్వాత బాగా విస్తరించుకోవచ్చు. చిన్నది వేస్తే పెద్దదిగా అవుతుంది. దీనికి ఎండ తగలకూడదు, నీడలో పెట్టుకోవాలి. ఇలా ఈ తెల్ల గులాబీ పువ్వుల్ని మధ్యలో వేసి ఇలా మరువం మధ్యలో వేసి 2 గులాబీ పువ్వులు మధ్యలో మరువం పెట్టి కట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మనం లక్ష్మీదేవికి మరువంతో పూజ కూడా చేయొచ్చు. అదేవిధంగా ఈ గులాబీ మరువం మనం కట్టి కూడా జల్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. మన అందంగా ఫ్లవర్ వేజ్లో కూడా గులాబీ మరువం కలిపి పెట్టుకోవచ్చు. నీళ్ళల్లో కూడా గులాబీ మనం వేసుకోవచ్చు వాటర్ పోసి. ఇది చాలా అందంగా ఉంటుంది. మంచి సువాసనగా ఉంటుందండి. చూడడానికి చాలా ఉంటుంది. మరువం బాగా పెరిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు చాలా సంతోషంగా ఉంటారంటండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.